ఈ స్టేషన్లో కూడా మన బోగీలు ప్లాట్ఫామ్లోకి వెళ్ళలేదు. ఈ స్టేషన్లో దిగేవారు ఇలా దిగి నడిచి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళారు. వరి పొలాలను కోసిన తర్వాత వరి పంట వ్యర్థాలను ఇలా తగలబెడుతున్నారు. అసలు అయితే ఇలా చేయకూడదు. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో మనం ఇప్పుడు మరొక ట్రైన్ జర్నీని చేద్దాం. అది వచ్చి బాసర నుంచి కాచిగూడ వరకు కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ. హైదరాబాద్ నుండి బాసర ఏ విధంగా చేరుకోవాలి, తిరిగి బాసర్ నుండి హైదరాబాద్ ఏ విధంగా చేరుకోవాలి, ఏ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి, వాటి సమయాలు ఏమిటి, టికెట్ ప్రైస్ ఎంత అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను బాసర రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాను. ఇదే బాసర రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ BSX. ఈ స్టేషన్లో ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఆగుతాయి. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం 3:24 బాసర నుండి కాచిగూడ వరకు మన ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ నెంబర్ 17662 కాచిగూడ ఎక్స్ప్రెస్. షెడ్యూల్ సమయానికి మన ట్రైన్ బాసర రైల్వే స్టేషన్లోని 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. ఇదే మనం ప్రయాణించబోయే ట్రైన్. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 5:15 నాగర్సోల్లో బయలుదేరి అదే రోజు రాత్రి 10:45 కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఇక ఈ ట్రైన్ సాయంత్రం 3:24 బాసర రైల్వే స్టేషన్లోకి వస్తోంది. ఈ స్టేషన్లో కూడా రెన్యువేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. మన ట్రైన్ ఇక్కడ 1 నిమిషం ఆగుతుంది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మీరు కనుక ఒక రోజులో హైదరాబాద్ నుండి బాసర వచ్చి బాసర్లోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకొని తిరిగి అదే రోజు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ బాగా ఉపయోగపడుతుంది. అదే 3:43 కాచిగూడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. ఈ ట్రైన్ నెంబర్ 17642. మీరు కనుక తొందరగా కాచిగూడ చేరుకోవాలంటే ఈ ట్రైన్ ప్రిఫర్ చేయండి. తెలంగాణలో వరి పంటను బాగా పండిస్తున్నారు. అయితే కోతలు అయిపోయాయి. ఇక్కడ అప్పుడే వరి నారుమళ్లు కూడా వేస్తున్నారు. బాసర తర్వాత మన ట్రైన్ ఆగే రైల్వే స్టేషన్ ఫక్రాబాద్. ఈ స్టేషన్ కోడ్ FKB. మీరు కనుక ఈ రైల్లో ప్రయాణించాలనుకుంటే వీలుగా ఉండడానికి ప్రతి స్టేషన్ కోడ్ చెప్తున్నాను. ఈ స్టేషన్లో రెన్యువేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్లాట్ఫామ్ మనకు కుడివైపున వచ్చింది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మన ట్రైన్ను పుల్ చేయబోయే ఇంజిన్ వచ్చి VAP4 లోకోమోటివ్. ఈ ఊరు పేరు నవీపేట్. నవీపేట్ రైల్వే గేట్ తర్వాత నవీపేట్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇదే నవీపేట్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ NVT. నవీపేట్లో 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ రూట్ మొత్తం ఎక్కడ చూసినా వరి పొలాలు కనిపిస్తాయి. మన ట్రైన్ ప్రస్తుతం 50% ఆక్యుపెన్సీతో నడుస్తుంది. వరి పొలాలను కోసిన తర్వాత వరి పంట వ్యర్థాలను ఇలా తగలబెడుతున్నారు. అసలు అయితే ఇలా చేయకూడదు. ఎందుకో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇక ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ జాన్కంపేట్ జంక్షన్. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. ఇప్పుడు వచ్చేది జాన్కంపేట్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ JKM. ఈ స్టేషన్లో 3 రైల్వే లైన్లు కలుస్తాయి. అవి వచ్చి జాన్కంపేట్ నిజామాబాద్ జంక్షన్ లైన్, జాన్కంపేట్ ముద్కేడ్ జంక్షన్ లైన్, జాన్కంపేట్ బోధన్ రైల్వే లైన్. ఈ 3 రైల్వే లైన్లు జాన్కంపేట్ జంక్షన్లో కలుస్తాయి. ఈ ట్రైన్లో మన బోగీలు జాన్కంపేట్ రైల్వే స్టేషన్ లోపలికి కాకుండా బయటనే ఆగిపోయాయి. ఇక్కడి రైల్వే ప్లాట్ఫామ్లు చిన్నవి, రైళ్ల పొడవు ఎక్కువ. అందువల్ల ట్రైన్ చివరన ఉన్న కొన్ని బోగీలు ఇలా ప్లాట్ఫామ్ నుంచి బయటకు ఆగుతాయి. ఈ స్టేషన్లో దిగాలి అనుకునేవారు ఇక్కడ దిగి నడిచి వెళ్ళాలి.
1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ ఏరియాలో పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. ఈ చెరువు పేరు ఏమిటో మీకు తెలిస్తే చెప్పండి. ఈ ఊరిలో కొత్తగా ఫ్లైఓవర్ రోడ్ నిర్మిస్తున్నారు. జాన్సన్పేట్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ NZB. ఇదే నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా రెన్యువేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. స్టేషన్ నేమ్ బోర్డ్ తిరిగేసి పెట్టారు. మన ప్రక్కన ఉన్న ప్లాట్ఫామ్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. ఈ ట్రైన్లో ఆలు సమోసాలు, వాటర్ బాటిల్స్, చాయ్ తప్ప మరేమీ రావటం లేదు. నిజామాబాద్లో ఒక 2 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మన ప్రక్క ప్లాట్ఫామ్లో లోకల్ ట్రైన్ ఆగి ఉంది. ఈ ట్రైన్ నిజామాబాద్ కాచిగూడ డెమో. మన ట్రైన్ నిజామాబాద్ ఔటర్లోకి వచ్చింది. ఒక చిన్న కాల్వ బ్రిడ్జ్ దాటుతోంది. నిజామాబాద్ జంక్షన్ తర్వాత మన బోగి ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. వరి పొలాలు, కోటలు పోయిన సమయంలో ఈ ట్రైన్ జర్నీ చేస్తే ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో ఈ ప్రయాణం చాలా బాగుంటుంది. నిజామాబాద్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ డిచ్పల్లి. ఇప్పుడే మన ట్రైన్ డిచ్పల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంది. కానీ మన బోగీలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లోకి రాకముందే ట్రైన్ స్టేషన్లో ఆగిపోయింది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇది నిజామాబాద్ హైవే. ఈ రూట్లో మన ట్రైన్ ఈ స్పీడ్లో ప్రయాణిస్తోంది. ఈ ప్రాంతంలో చెరువులు చాలా ఎక్కువ కనిపిస్తాయి. డిచ్పల్లి తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ ఇందల్వాయి. ఈ స్టేషన్ కోడ్ IDL. ఈ స్టేషన్లో కూడా మన బోగీలు ప్లాట్ఫామ్లోకి వెళ్ళలేదు. ఈ స్టేషన్లో దిగేవారు ఇలా దిగి నడిచి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే మన ట్రైన్ పొడవు కన్నా ఇక్కడి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లు చాలా చిన్నవి. అందుకే ఇవన్నీ రెన్యువేషన్ చేస్తున్నారు. ఇది వరి నారుమడి. దీని గురించి మీకు ఇంకా మరికొన్ని విషయాలు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇందల్వాయి తర్వాత మరొక ట్రైన్ కోసం మన ట్రైన్ను పక్కకు పెట్టారు. ఇప్పుడే ఆ ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ 17020 హిసార్ ఎక్స్ప్రెస్. ఈ లోకోమోటివ్ వచ్చి WDP4 లోకోమోటివ్ ICF కోచెస్తో నడుస్తోంది. ట్రైన్ స్పీడ్కి బోర్డు సరిగా కనబడటం లేదు. ట్రైన్ క్రాస్ అయిన తర్వాత మన ట్రైన్ ఇప్పుడే బయలుదేరింది. ఇందల్వాయి తర్వాత మన ట్రైన్ 100 km/h స్పీడ్తో ప్రయాణిస్తోంది. ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఇందల్వాయి తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ సిర్నపల్లి. ఈ స్టేషన్ కోడ్ SCP. ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ సిర్నాపల్లి. ఈ స్టేషన్లో కోతులు చాలా ఉన్నాయి. ఈ స్టేషన్లో కూడా మన ట్రైన్కు క్రాసింగ్ పడింది. ఈ ట్రైన్ బాసర వైపు నుండి హైదరాబాద్ వైపు వెళుతోంది. ఈ ట్రైన్ నెంబర్ 17642 కాచిగూడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ట్రైన్ వెళ్ళిన 1 నిమిషం తర్వాత మన ట్రైన్ కూడా బయలుదేరింది. బాసర నుంచి కాచిగూడ వెళ్ళాలి అనుకునే వారికి ఒక మంచి టిప్ ఏమిటంటే, ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ 17662లో కాకుండా
17642లో ప్రయాణిస్తే మనం 2 గంటల ముందుగా కాచిగూడ చేరుకుంటాము. అంటే రాత్రి 8 గంటల 15 నిమిషాలలోపు కాచిగూడ చేరుకుంటాము. ఈ ట్రైన్ బాసర వచ్చే సమయం వచ్చి సాయంత్రం 3 గంటల 45 నిమిషాలు అవుతుంది. ఇక కాచిగూడ చేరే సమయం వచ్చి రాత్రి 8 గంటల 15 నిమిషాలు. ఇక మన ట్రైన్ రాత్రి 10 గంటల 45 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది. మీరు కనుక త్వరగా కాచిగూడ వెళ్ళాలి అనుకుంటే మన ట్రైన్ను క్రాస్ చేసి వెళ్ళిన ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ స్టేషన్లో కూడా కోతులు ఎక్కువ ఉన్నాయి. సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు మన ట్రైన్ సిర్నపల్లి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. మన ట్రైన్ సిర్నపల్లి రైల్వే స్టేషన్ దాటే సమయానికి చీకటి పడింది. ఇది చీకటిలో మన ట్రైన్ వ్యూ. సిర్నపల్లి తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ ఉప్పలవాయి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ UPW. ఇదే ఉప్పలవాయి రైల్వే స్టేషన్. ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇక ఇక్కడ నుంచి కాచిగూడ వరకు మన ట్రైన్ ప్రయాణం మొత్తం చీకటిలో ఉంటుంది. అందువల్ల స్టేషన్ ఏరియా మాత్రమే చూపిస్తాను. ఉప్పలవాయి తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ కామారెడ్డి. ఈ స్టేషన్ కోడ్ KMC. మన ట్రైన్ ఇప్పుడే కామారెడ్డి రైల్వే స్టేషన్లోకి వెళుతోంది. ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ కామారెడ్డి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. కామారెడ్డి తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ తలమట్ల. ఈ స్టేషన్ కోడ్ TMD. ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. తలమడ్ల రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ తిప్పాపూర్లో ఆగుతుంది. ఈ స్టేషన్ కోడ్ THPR. ఇదే తిప్పాపూర్ రైల్వే స్టేషన్. మనకు కుడివైపున స్టేషన్ ఏరియా వచ్చింది. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ట్రైన్ ఈ రూట్లో అన్ని రైల్వే స్టేషన్లో ఆగుతూ వెళుతుంది. అందువల్ల రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మన ట్రైన్ కాచిగూడ చేరుకుంటుంది. తిప్పాపూర్ తర్వాత మన ట్రైన్ ఆగే రైల్వే స్టేషన్ బిక్నూర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ BKU. ఇప్పుడు వచ్చేది బిక్నూరు రైల్వే స్టేషన్. స్టేషన్ అవుటర్లో వేరొక ట్రైన్ కోసం మన ట్రైన్ను ఆపారు. ఈ ట్రైన్ నెంబర్ 57411 గుంతకల్ బోధన్ ప్యాసింజర్. బోధన్ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతుంది. ఇదే బిక్నూరు రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ మనకు కుడివైపున వచ్చింది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇది చీకట్లో మన ట్రైన్ ఫుల్ వ్యూ. బిక్నూర్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ అక్కన్నపేట్ జంక్షన్. ఇప్పుడు వచ్చేది అక్కన్నపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ AKE. ఈ రైల్వే జంక్షన్లో ఏ లైన్లు కలుస్తాయో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. అక్కన్నపేట్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ మీర్జాపల్లి. ఈ స్టేషన్ కోడ్ MZN. మెయిన్ స్టేషన్కు చాలా దూరంగా మన బోగీలు వచ్చాయి. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది.
మిర్జాపల్లి తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ వడియారం. ఈ స్టేషన్ కోడ్ WDR. వడియారం రైల్వే స్టేషన్ ఫుల్ లైటింగ్లో ఉంది. ఇక్కడ కూడా 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. వడియారం తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ శ్రీనివాస నగర్. ఈ స్టేషన్ కోడ్ SHAN. మన ట్రైన్ శ్రీనివాస నగర్ రైల్వే స్టేషన్లో ఆగింది. మన బోగీలు స్టేషన్కు బయటకు ఆగాయి. లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల స్టేషన్ బోర్డ్ సరిగా కనబడటం లేదు. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ మసాయిపేట్. ఈ స్టేషన్ కోడ్ ME. ఇప్పుడే మన ట్రైన్ మసాయిపేట్ రైల్వే స్టేషన్లోకి వెళుతోంది. ఈ స్టేషన్లో మరొక ట్రైన్ కోసం మన ట్రైన్ను ఆపారు. ఈ ట్రైన్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు వెళుతుందో కామెంట్ చేయండి. రాత్రి 8:13 మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. తర్వాత మన ట్రైన్ ఆగే రైల్వే స్టేషన్ బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ BMPL. ఈ ఊరు బ్రాహ్మణపల్లి. ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఇప్పుడే మన ట్రైన్ బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్లో ఆగింది. స్టేషన్ మనకు కుడివైపున వచ్చింది. ఇది బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్. బ్రాహ్మణపల్లి తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ మనోహరాబాద్ జంక్షన్. ఈ స్టేషన్ కోడ్ MOB. ఈ స్టేషన్లో కొత్తపల్లి మనోహరాబాద్ లైన్, సికింద్రాబాద్ మన్మాడ్ లైన్లు కలుస్తాయి. ఇప్పటికీ మన ట్రైన్ 1 గంట 10 నిమిషాల లేట్లో నడుస్తోంది. ఎప్పటికి కాచిగూడ వెళ్తుందో చూద్దాం. మనోహరాబాద్ జంక్షన్లో 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మనోహరాబాద్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ డబీల్పురా. ఈ స్టేషన్ కోడ్ DBV. ఇక్కడ రైల్వే స్టేషన్ మనకు కుడివైపున వస్తుంది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. డబీల్పురా తర్వాత మన ట్రైన్ మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఇదే మేడ్చల్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ MED. ఈ స్టేషన్లో మన ట్రైన్ 1 నిమిషం ఆగుతుంది. మేడ్చల్ తర్వాత మన ట్రైన్ గౌడవల్లి రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఇప్పుడు వచ్చేది గౌడవల్లి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ GWV. ఈ స్టేషన్లో కూడా మన బోగి ప్లాట్ఫామ్ దాటి బయట ఆగింది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది.
ఇది హైవే ఫ్లైఓవర్. ఈ ఏరియా అంతా చీకటిలో కూడా మంచి లైటింగ్లో మెరిసిపోతోంది. గౌడవల్లి తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ గుండ్లపోచంపల్లి. ఈ స్టేషన్ కోడ్ GDPL. ఇప్పుడే మన ట్రైన్ గుండ్లపోచంపల్లి చేరుకుంది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ బొల్లారం. ఈ స్టేషన్ కోడ్ BMO. ఇదే బొల్లారం రైల్వే స్టేషన్. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. బొల్లారం తర్వాత బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ స్టేషన్ కోడ్ BOZ. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. బొల్లారం బజార్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ అల్వాల్. ఈ స్టేషన్ కోడ్ ALW. ఇదే ఆల్వాల్ రైల్వే స్టేషన్. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఆల్వాల్ తర్వాత మన ట్రైన్ కెవలరీ బెరాక్స్ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఈ స్టేషన్ కోడ్ CVB. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. తర్వాత మన ట్రైన్ అమ్మగూడలో ఆగుతుంది. ఇదే అమ్మగూడ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ AMO. ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ రామకృష్ణాపురం గేట్. ఈ స్టేషన్ కోడ్ RKO. ఫ్లైఓవర్ కింద రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ ఏమిటో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ కూడా 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. రామకృష్ణాపురం గేట్ తర్వాత మన ట్రైన్ సఫీల్గూడ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఈ స్టేషన్ కోడ్ SFX. ఇదే సఫీల్గూడ రైల్వే స్టేషన్. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. సఫీల్గూడ రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ దయానంద్ నగర్ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఇదే దయానంద్ నగర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ DYE. ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. దయానంద్ నగర్ తర్వాత మన ట్రైన్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో ఆగుతుంది. నేను మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో దిగిపోతున్నాను. కాచిగూడ వరకు వెళ్ళడం లేదు. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ల మధ్య ఇంకా 2 స్టేషన్లు ఉంటాయి. అవి లాలాగూడ గేట్ మరియు సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లు. ఇప్పుడు సమయం రాత్రి 9:56 అయ్యింది. షెడ్యూల్ ప్రకారం మన ట్రైన్ ఈరోజు రాత్రి 10:30 కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. ఇదే మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ MJF. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. బాసర నుండి బయలుదేరి మల్కాజ్గిరి చేరుకోవడంతో బాసర నుండి మల్కాజ్గిరి వరకు ట్రైన్ నెంబర్ 17662లో మన ప్రయాణం పూర్తయింది.